హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో వేదికను అలంకరించిన ప్రతి దైవజనులకు, సహోదరులకు, అలాగే వేదిక ప్రక్క భాగాల్లో కూర్చున్న దేవుని బిడ్డలకు, నా ముందు కూర్చున్న వారికి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. ఈ సందడి ఇంకా కనపడలేదు. హల్లెలూయా. కేక్ ఉంటేనో క్యాండిల్ ఉంటేనో కాదు క్రిస్మస్, వాక్యం ఉంటేనే క్రిస్మస్. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవ జీవితంలో క్రిస్మస్ ఆరాధనలు ఇప్పటికే ప్రారంభమైనవి. బలమైన దేవుని పని జరుగుతూ ఉంది. ఇంకా దేవుని కార్యాలు, చాలా ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించిపోతూ ఉన్నారు. నాకంటే ఆత్మీయుల అనుభూతులు అనేక మంది త్రోవలు వెళ్తూ ఉన్నారు. అసలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటలు ఆనాటి క్రైస్తవ సమాజం, ఆనాటి క్రీస్తును ఆరాధించిన క్రైస్తవులు లేదా క్రీస్తు పిల్లలకి ఈనాడు క్రైస్తవ సమాజం, నేడు క్రిస్మస్ చేస్తున్న క్రైస్తవ సమాజానికి ఎందుకు ఇంత వ్యత్యాసం అనే ప్రశ్న. ఏంటి ఆ వ్యత్యాసం అని అంటారా? ఆనాడు ప్రాణాలు సైతం పానంగా పెట్టి క్రిస్మస్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రాణాలు పోసుకోవడానికి, అంటే వారు ప్రాణ పోషణ కోసం క్రిస్మస్ చేసేవాడు. ఆనాడు ప్రాణాలు తెగించి క్రిస్మస్ చేశారు. ప్రభు కొరకు, క్రీస్తు కొరకు తమ ప్రాణాలు సోలిపోయారు, వదులుకున్నారు. కానీ ఈరోజు బ్రతకడం కోసం క్రిస్మస్లు జరుగుతున్న సందడులు చూస్తూ ఉంటే చాలా వేదన. లైటింగ్లో క్రిస్మస్ కనపడాలి, పొగల్లో క్రిస్మస్ కనపడాలి, డ్రామాల్లో క్రిస్మస్ కనపడాలి. వాళ్ళు కనపడడానికే ప్రయత్నించే ప్రయత్నాలు చాలా ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని మీకు చెప్తున్నాను. దేని బిడ్డలారా, ఒక రూపాయలు, ఒక 100 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు, ఒక లేదా 200 రూపాయలు కలిసి వస్తుందంటే క్రీస్తుని పక్కన పెట్టి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ అంటే కాస్త సందడి ఉండాలి కదా అండి. పంటికి ముక్కు ఉండాలి, ఒంటికి కొత్త బట్ట ఉండాలి, ఇంటికి అంటే కొత్త రంగులు ఉండాలి, ఇంటిపైన స్టార్ ఉండాలి, ఇంట్లో బార్ ఉండాలి, కడుపు నిండా పోసుకుని క్రిస్మస్లో కూర్చోవాలి. ఇది కదా. ఇలాంటి దొంగ క్రిస్మస్లు దేవునికి ఇష్టం లేదండి. ఏది నిజమైన క్రీస్తు ఆరాధన అని తెలియాలంటే కొన్ని ప్రశ్నలు, కొన్ని ఆలోచనలు మనలోకి రావాలి. ఈనాడు చాలామంది కూడా యేసుప్రభు అనుకున్న వాళ్ళందరూ అమాయకులు రా, చేతగాను రా, తెగురోళ్ళు రా, రే యేసుప్రభు నమ్మేసుకుంది టీవీ, యేసుప్రభు నమ్మేసుకుంది. పోయారా మీరు అందులోకి? అమ్మాయి పాస్టర్ గారు మిమ్మల్ని మాయ చేసినాడు అని మనుషులు కూడా చాలామంది ఈ కాలనీలో ఉండుండొచ్చు. మండపేటలో పుచ్చిపోతున్నారులేండి. అలాగా అలాంటి వాళ్ళు చాలామంది మండపేటలో ఉన్నారు. మండపేట కాలనీ కదా ఇదంతా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో నేను తెలియజేస్తున్న సత్యము, యేసు ప్రభుని నమ్మడానికి ముందు అనేక పలు ప్రశ్నలతో, సమాధానాలతో, జవాబులతో ఈయన ఎవరో తెలుసుకునే ప్రయత్నంలోనే క్రీస్తుని వెంబడించారు. కాబట్టి ఆనాడు ఆ మొదటి జీవితం క్రీస్తుని ఆరాధించిన పిల్లలు హతసాక్షులుగా మారిపోయారు. హతసాక్షులుగా మారిపోవడానికి గల కారణం నేను 2-3 ప్రశ్నలు చూపిస్తాను బైబిల్లో. రాత్రి సమాజంలో తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. దయచేసి గమనించండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో 3వ వచనం మనం చదివితే ఇలా రాయబడిన మాటలు మీరు చూడొచ్చు. యేసు ఎవరో అని చూడగోరెను. అందరు వినండి మాట. ఓరకనే ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్మలేదు. అసలు ఈయన ఎవరు, ఈయన మతం ఏంటి, ఈయన రంగు ఏంటి, ఈయన ఆలోచన ఏంటి, ఈయన వస్త్రధారణ ఏంటి, ఈయన మాట ఏంటి, ఈయన ప్రవర్తన ఏంటి, ఈయన కొరకు ఈయన బోధించుకోవడానికి వచ్చాడా, ఏదైనా మనుషులకు మేలు చేయడానికి వచ్చాడా? ఎందుకంటే ఆ రోజుల్లో వారి యొక్క పీఠలను వారు కాపాడుకునే, వారి సింహాసనాలను వారు కాపాడుకునే, వారి యొక్క మేర్పానిని, వారి గోత్రాలను వారు కాపాడుకునే స్థితిలో అనేక మంది యూదులలో దేవుళ్ళుగా, ప్రవక్తలుగా ఎలిసిపోతున్న రోజులవి.
అందుకని ఇతను కూడా అనుకున్నాడు, నిలువుటంగి వేసుకుని నేనే దోచుకున్నా పర్వాలేదులే, ఎందుకంటే మా భక్తులు మా స్వామిలు అలాంటి వాళ్ళే కదా. ఈ యోధా మతములో, ఈ యూదుల జాతిలో, యూదుల కుటుంబాల్లో నిలువుటంగి వేసుకుని దోచుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటే నేను కూడా నిలువుటంగి వేసుకుని దోచుకుంటే దానికి తప్పేంటి అని చెప్పి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళ గురువులను బట్టి ఈ శిష్యులు తయారు. అందులో ఒక శిష్యుడే జక్కయ్య. పైకి నిలువుటంగి వేసుకున్నాడు, యూదుడిగా చలామణి అయిపోతున్నాడు. కానీ అనేక మంది దగ్గర అన్యాయంగా దోచుకుంటూ, వారి దగ్గర తీర్చుకుంటూ, వారి జీవితాల్ని పతనం చేస్తూ, ఇంతకీ ఈయన ఏ రకమైన బోధకుడో, ఇంకెంత దోచుకోవడం నేర్పిస్తాడో, ఇంకెంత ఆయన మాకు లాభాన్ని సమకూర్చు మార్గాలు ఏమైనా చెప్తాడేమో, ఈయన దగ్గర ఏదైనా స్కీమ్స్ పథకాలు ఉన్నాయేమో అని చెప్పి బయలుదేరాడు. ఇంకా దోచుకోవడంలో కాస్త ఇంకేదైనా కాస్త మర్మాలు చెప్తాడేమో అని. కానీ తీరా యేసయ్యని చూడటానికి వచ్చినప్పుడు దోచుకునేవాడు కాస్త పంచిపెట్టేవాడిగా మారిపోయాడు. ఎవరో ఈయన ఏం చేయబోతున్నాడు అంతవరకు ఇతను నిలువుటంగి, ఇతని వస్త్రధారణ, వస్త్రాల్లో చూపే భక్తి ఇతను పవిత్రపరచలే. కొంతమంది పైకి ఆ రంగు వస్త్రాల్లో భక్తిని చూపించి దోచుకునే మనస్తత్వాలు మార్చుకోకుండా బ్రతుకుతున్న అనేక మంది యోగాలు, భక్తి జీవితాలు చూస్తున్న నేటి దినాల్లో చాలా బాధేస్తుంది. నా చిన్న ఒక విలువైన ఒక దీక్ష తీసుకుంటే వాళ్ళ నడకలు, వారి పడకలు, వారి మాటలు, వారి తిండిలో అన్ని ప్రత్యేకంగా ఉండేవి. ఇప్పుడేమైనా ఉందా? పైకి మాత్రమే. కానీ చేసే యుక్తి పనులు, కుయుక్తి పనులు, మోసాలు, డబ్బా కబుర్లు మానని స్థితిని చూస్తూ ఉన్నాను. నీ వస్త్రం మార్చే విధానమైన భక్తి అయితే, నా వస్త్రమే నన్ను మార్చే భక్తి అయితే బట్టల షాపుల్లోనే భక్తి దొరికిండేది. వస్త్రాలు మార్చేది కాదండి మన భక్తి జీవితం. వాక్కు మార్చాలి. ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే యేసు. ఆ యేసు అనేది బిరుదు మాత్రమే, రక్షకుడు అనే బిరుదు మాత్రమే, ఆయన సృష్టికర్త. హల్లెలూయా. ఎంతమంది హల్లెలూయా చెప్పగలరు? హల్లెలూయా. ఇదొక సమూహం. ఇది యేసు ఎవరో చూడాలా, ఈ నేటో తెలుసుకోవాలా. మొత్తం మీద తెలుసుకున్నాడు. ఏమైపోయాడు తెలుసండి? పూర్తిగా యేసయ్య దగ్గరికి వచ్చాక సమాజానికి మేలు చేసేవాడు అయిపోయాడు. సమాజానికి విలువైన వ్యక్తిగా మారిపోయాడు. ఒకప్పుడు ఇదే వ్యక్తి సమాజానికి ముప్పు, ఈ సమాజానికి నిప్పు. అలాంటి ఈరోజు సమాజానికి మెప్పుగా మారిపోయాడు, సమాజానికి మేలుగా మారిపోయాడు. అది యేసు గొప్పతనం, అది క్రిస్మస్ గొప్పతనం. రెండో విషయానికి వస్తే మరో ప్రశ్న మీకు తెలియజేస్తాను. చూడండి, మార్కు సువార్త దేవుని యొక్క వాక్య భాగంలో, మార్కు సువార్త దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 41వ వచనం చూద్దామా? 4వ అధ్యాయం 41వ వచనం. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు ఏం చేస్తున్నారు? చెప్పుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట, యేసు ప్రభుతో తిరుగుతూ 3.5 సంవత్సరాలు ఆయనతోనే పయనం చేస్తున్నారు. ఆయన కొండ ఎక్కితే కొండ ఎక్కుతున్నారు, ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తే సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, ఆయన గ్రామాలు పట్టణాలు సంచరిస్తే ఆయనతో గ్రామాలు పట్టణాలు సంచరిస్తున్నారు. ఆయన చేసే అద్భుతాల్లో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తినగా 12 కప్పలు ఎత్తడం చూస్తున్నారు. అనేకమైన అద్భుతాలు చూస్తూ ఉన్నారు. కానీ ఒక దినాన వీరు సముద్రంలో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద పెను గాలి వచ్చింది. ఆ గాలికి పెద్ద కెరటాలు వచ్చాయి. మేము నిన్నటి దినాన కాకినాడ దగ్గర ఉన్న హోప్ ఐలాండ్కి వెళ్ళినాం. అక్కడ కాస్త వస్త్రాలు ఇవ్వాలి, భోజనానికి కాస్త పదార్థాలు ఇవ్వాలని కొన్ని బ్యాగ్స్ తీసుకుని వెళ్ళాం. హాస్పిటల్ పరిచర్య చేసి నాతో ఉన్న తమ్ముళ్ళు మేమందరం ఒక 16 మంది మేము ఒక బోట్ ఎక్కాం. ఆ బోటు మీద ఫాస్ట్గా తీసుకెళ్తున్నప్పుడు సరిగా తుఫాను స్టార్ట్ అయిందంటే మాకు తెలియదు. ఎదురు భయంకర ఉప్పాడ నుండి బయలుదేరాం మేము. అది బయలుదేరి హోప్ ఐలాండ్కి వెళ్తున్నప్పుడు ఇక ఇలాగుంటే 2 బిడ్డలు వాంతులు అయిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటే స్తుతులు చెప్తూ మొత్తానికి గమ్యానికి చేరుకున్నా.
తర్వాత అక్కడ అన్ని పంచి వచ్చి మరలా కాకినాడకి చేరుకున్నారు. పోర్టుకు చేరుకోవడానికి మరలా దారిలో వస్తే ప్రశాంతంగానే ఉంది. కానీ ఈ రోజులాగా నేను ఉంటే నేను ప్రయాణం కొద్ది ఇబ్బందిగానే ఉండేది. కానీ నిన్నటి కంటే ఇప్పుడు ఇది బైబిల్ చూస్తే ఇంకా విపరీతమైన తుఫాను. అది ఆ గాలికి ఆ దోణి, ఆ పడవ మేము ప్రయాణం చేసింది నేను అలాంటిదే ఉండొచ్చేమో. దానికి సెక్యూరిటీ లేదు. ఏమండి, అది ఆ యొక్క సేఫ్ జాకెట్స్ లేవు. వారు నీటిలో పడిపోతే ఏమైపోతుందో తెలీదు. అటువంటి భయంకర ప్రమాదంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. రొట్టెలు పంచే కార్యక్రమం, ఆకలి తీర్చేవాడు యేసయ్య, రోగాలు తగ్గించేవాడు యేసయ్య, అద్భుతాలు చేస్తాడు, మంచిదే మంచిదే అని ప్రయాణం చేస్తున్న యేసయ్యతో ఈ ప్రయాణం చేస్తుంటే ఈ తుఫాను వస్తుంది, ఈ గాలి వస్తుంది. దీనికి ఏదైనా ఒకవేళ సెక్యూరిటీ ఇస్తాడేమో, దీనికి ఏదైనా కాస్త ఏమండి ఈ దోనికి ఏదైనా కాస్త ఈ దోని వరకు మన పరిధి వరకు ఏదైనా కాస్త అద్భుతమైన చేస్తాడేమో అనుకుని ఆయన అడుగుతున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, ఈ దోనిలో మా కాస్త ఏదైనా సపోర్ట్గా ఉండాలి కదా అన్నట్టుగా అడుగుతుంటే లేచి మొత్తానికి సృష్టినే స్పందింపజేశాడు. దోని వరకు ఆలోచిస్తున్నారు ఈ మగాళ్ళు. యేసు ప్రభువుని కొంతమంది వాళ్ళ ఇంటి వరకు, వాళ్ళ ఊరు వరకు, వాళ్ళ దేశం వరకు ఆలోచిస్తారు. యేసయ్య దేశానికి, ఊరికి, నీ ఇంటికి, నీ కులానికి కాదురా బాబు దేవుడు. ఆయన ప్రపంచ దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త. గాలి ఆగో అంటే ఆగవలసిందే, సముద్రం ఆగంటే ఆగవలసిందే. అది క్రీస్తు, అది క్రిస్మస్. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఈనాడు కొంతమంది జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆనాడు యేసు ప్రభుతో తిరుగుతున్న వాళ్ళకి ఆ ప్రశ్న వస్తే ఈనాడు చర్చిలకి వెళ్ళే లేదా బోధించే బోధకుల్లో కూడా ఈ ప్రశ్న ఉండొచ్చేమో కదా. ఇంతవరకు మైండ్ సెట్ పరిమితి ఉండొచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, నేను ఈ పదం చూసినప్పుడు మీరు దేవుని యొక్క వాక్యం 41లో చూస్తే ఈయన ఎవరో, అబ్బా ఎవరో అని తెలియకుండా వెంబడిస్తున్నారా అంటే ఆకలి తీరిపోతుంది కదా సాలు అనుకుంటున్నారు, రోగాలు తగ్గిపోతున్నాయిలే సాలు. కొంతమంది చూడండి క్రైస్తవ చర్చకి వెళ్తున్నామమ్మా, అప్పటి నుంచి కొద్దిగా మనస్థితిగా ఉంది, అప్పటి నుంచి కొద్దిగా బాగానే ఉంది, మా ఇల్లు అప్పులు తీరినాయి, అంతవరకే పరిమితం. యేసయ్య ఎవరో లోతైన అనుభవం లేదు, యేసుని ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకనే దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఈయన ఎవరో అనే ప్రశ్న. ఏమండి, యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభుని గురించి అంత పూర్తిగా తెలుసుకుండా అద్భుతాలు మాత్రమే చూసి ఆయన సృష్టినే శాసించగలడన్న విషయం చూసినప్పుడు వీళ్ళకి ఎంత డౌట్ వచ్చిందంటే, అంత అవిశ్వాసులు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. ఆయన అంతవరకు చేయగలడా? ఎంతవరకు చేయగలడు? ఏమండి, ఎంతవరకు చేయగలడు? అవునా, ఇప్పుడు వచ్చింది పాట ఏదైనా చేయగలడు. పైకి మాత్రం ఆ పాట పాడినోళ్ళు తల్లి నిజమేనండి, ఆ పాట పాడి ఏదైనా చేయగలవు అని పాడతారు, కానీ మనసులో మాత్రం విశ్వాసం లేదు. ఏదైనా చేయగలమని పాటలు పాడిన వాళ్ళు కూడా భోజనం దగ్గర వేయవలసిన ముక్కలు వేయకపోతే గొడవ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళు జోడిపోతే గొడవ పెట్టుకునేవాళ్ళు, చర్చిలో పదవి ఇవ్వకపోతే గొడవ పెట్టుకునేవాళ్ళు, పాట ఇవ్వకపోతే గొడవ పెట్టుకునేవాళ్ళు లేరా? చూడండి, యేసయ్య గురించి లోతైన అనుభవం లేని వాళ్ళు వీళ్ళు. ఎందుకు లేదు అంటే మీరు ఒక సంగతి చెప్తాను వినండి. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో కూడా చర్చిలో ఉన్న పాదురులైన పాస్టర్లైన విశ్వాసులైన విషయాన్ని గుర్తించిన లోకాసు వార్తలో వీళ్ళకి అప్పటికి 4 లక్షణాలు ఉన్నాయి. అవి యేసు ప్రభుని పూర్తిగా తెలుసుకోనికుండా చేశాయి. 9వ అధ్యాయం లోకాసు వార్తలోకి రండి. అక్కడ మీరు చూస్తే అక్కడ 4 లక్షణాలు ఏంటో మీకు చెప్తాను వినండి. 1 9వ అధ్యాయం 41వ వచనం ప్రకారంగా ఏమండి అక్కడ రాయబడిన మాట, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మూర్ఖులు అంటే విశ్వాసం లేని మూర్ఖుల్లా బ్రతుకుతున్నారు. చర్చికి వచ్చిన, మందిరానికి వచ్చిన, బైబిల్ పట్టుకున్న, ప్రార్థన చేసిన. ఏంటి విశ్వాసం లేని మూర్ఖతరం అంటే? నమ్మవలసిన, విశ్వసించవలసిన, ఏమండి మనసు పెట్టవలసిన దాని మీద మనసు పెట్టకుండా పెట్టకూడని వాటి మీద పెట్టడం. విశ్వాసం లేని మూర్ఖతరం అని దేని గురించి మాట్లాడతారని మీరు అంటే కనుక, మార్కు వార్తలు యేసు ప్రభు తన పుట్టి పెరిగిన నజరేతు అనే ప్రాంతాలకు ఆ యొక్క ప్రాంతాలకు సంచరిస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఏదో ఒక అద్భుతం చేద్దామని అనుకున్నాడు కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి అవిశ్వాసం అంటారా? నేను ఒక చిన్న మాట చెప్తాను వినండి.
వాళ్ళు యేసు ప్రభుని ఎలా చూస్తున్నారు? వడ్లవాని కుమారుడు కదా, మాతో పాటు వడ్రంగి పని చేశాడు కదా, ఈయన మా ఊరిలో వాడే కదా, మా యూదుల్లో పుట్టినాడు కదా. ఒకడికేమో గోత్రం గుర్తొచ్చింది, ఒకడేమో ఏమన్నా వర్గం గుర్తొచ్చింది, ఒకడికేమో ఆయనకి అంటే వాళ్ళ కుటుంబం గుర్తొచ్చింది. వీళ్ళ చెల్లాయిలు, వీళ్ళ అన్నయ్య, వీళ్ళ తమ్ముళ్ళు. యేసు ప్రభుకి అక్కలన్నలు లేరండి, చెల్లాయిలు తమ్ముళ్ళు మాతో పాటు సరదాగా తిరిగిన వాళ్ళే కదా, ఆయన ఆ ఇంట్లో పుట్టినాడు కదా. ఈరోజు కొన్ని సంఘాల్లో కొంతమంది క్రైస్తవులు యేసయ్యను పూర్తిగా గ్రహించని కండ్లు అంటే మూయబడి ఉన్న వాళ్ళు, ఆత్మీయ నేత్రాలు మూయబడిన వాళ్ళకు ఉండే లక్షణాలు ఈ 4 ఉంటాయి. మీరు కనిపెట్టండి. అలాంటి సంఘాలు, అటువంటి సేవకులను జాగ్రత్తగా చూసుకుని దూరంగా ఉండండి. వీళ్ళెవరంటే కులాన్ని బట్టి జనాన్ని రేపుతారు. వారు కులం కావాలి, మనమందరూ ఒక ఇంట్లో వాళ్ళు, మనమందరూ ఒక ఇంట్లో వాళ్ళు, మనమందరూ ఒక ఇంటి పేరు, మన చర్చ కట్టరా అంటారే పనికి మాలుళ్ళాడు. క్రీస్తు కులంతో పని లేదు, వాక్యమే దేవుడు. వాక్యాన్ని బట్టి వెళ్ళు చర్చికి, నువ్వే సంఘానికైనా పో. ఎందుకంటే ప్రసాద్ బాలు శాశ్వతం కాదు, ఇక్కడ ఏ పాస్టర్ శాశ్వతం కాదు, వాక్యమే శాశ్వతం. నేను పరలోకం చేర్చేది వాక్యమే. అప్పుడు క్రిస్మస్ అవుతుంది, అది క్రీస్తు ఆరాధన అవుతుంది. క్రీస్తుని లోతుల్లోకి చూడాలి. బాలయేసుగా పుట్టాడండి, వచ్చాడండి, గొర్రెలు కాపరులు ఆరాధించారండి, ఆ తర్వాత జ్ఞానులు వచ్చారండి, సామ్రాణి బోనం బంగారు ఇచ్చారండి, అదండి లాలండి పాటండి, లాలండి పాటండి కాదండి. యేసు ఎవరు అసలు? ఈ క్రిస్మస్ దేనికి? ఆయన్ని ఎరిగి ఆరాధించే వారికి క్రిస్మస్. ఆయన ఎవరో తెలిసి మాట్లాడు, ఆయన ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. అలా జక్కీ ప్రయత్నించాడు, తన హృదయం మారిపోయింది. అలాగా ప్రయత్నించండి. ఇగో ఈ శిష్యులు చూడండి, ఆయనతో రొట్టెలు తిన్నారు, ఆయనతో ఎవరు చేసిన అద్భుతాలు చూశారు, కుంటోడు నడవడం చూశారు, గుడ్డోడు చూడడం చూశారు, ఇన్ని అద్భుతాలు చేసి చూసి కానీ సృష్టిని అంటే ఇంతవరకే బిరిగేసుకున్నారు, ఇంతవరకే గీతలు గీసుకున్నారు, ఇంతవరకే యేసు ప్రభు చేయగలడు. ఇంక అంతకు మించి ఏం చేస్తాడు? కొంతమంది చూడండి, కొన్ని రకాల శిష్యులు ఉంటారు, స్వస్థతలు లేవు అన్నవాడు స్వస్థతలు కూటలు పెడుతున్నారు, అద్భుతాలు లేవు అన్నవాడు అద్భుతాలు కూటలు పెడుతున్నాడు. కాదంటారు సుభాష్ అన్న? ఏమంటే అర్థమవుతుందండి? కొంతమందికి అంతవరకే పరిధి. ఈరోజు కొన్ని డూప్లికేట్ యూనివర్సిటీలు లేచి, బైబిల్ యూనివర్సిటీలో వాళ్ళ బ్రతుకులు పాడు చేసి భక్తికి కొన్ని కట్టులేసాయి. లేదండి, ఆయన ఏదైనా ఆ పాటే కాదు, నిజమేది, ఆయన సమస్తము చేయగలడు. ఆయనకి ఏం పేరు తెలుసా? రోమపత్రిక రండి, ఆయనకి ఏం పేరు తెలుసా? ఎందుకో ఈ టైంలో మీకు చెప్పాలని కోరుతున్నాను. ఆయనకి ఏం పేరో దేవుని యొక్క వాక్యంలో రోమా 9:5 చదవండి ఒకసారి. యేసయ్యకున్న పేరేంటి? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు గాని ఏమండి ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలు చప్పట్లు కొట్టండి. శరీరాన్ని బట్టి మాత్రమేనండి యూదుల్లో పుట్టాడు. ఈయన సర్వాధికారి దేవుడు. నేను ఆరాధించే క్రీస్తు సర్వాధికారం నువ్వు తీసుకునే ఆక్సిజన్ అయిందే, నీ తల్లి గర్భంలో నువ్వు ఏర్పరిచిన రూపం ఆయన ఇచ్చిందే. ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావే, ఈ భూమి ఆయనది, ఆకాశం ఆయనదే. ఆయనకి బిరుదు మాత్రమే యేసు, బిరుదు మాత్రం క్రీస్తు, బిరుదు మాత్రమే. ఈ బిరుదులు ఇవి. యేసు అనే దేవుడు కాదైనా, ఆయనే దేవుడు, బిరుదు మాత్రమే. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఇప్పుడు కొంతమంది మీరున్నారు, మీ తండ్రి గారు ఉన్నారండి, బస్సు కూలిపోయింది, అందులోంచి కొంతమంది రక్షించారండి. తర్వాత బయటకు వచ్చారండి, మంచి వైద్యం చేసాడండి ఆయన. తర్వాత కొంతమంది ఆహారం లేదంటే వాళ్ళకి మంచి ఆహారం వండి పెట్టాడండి. తర్వాత ఆయన కొంతమంది ఏమండి ఇబ్బందులు ఉన్నారు, కొంతమంది ట్యాక్సీలో తీసుకుని లేదా వారి కారులో తీసుకుని వాళ్ళ ఇళ్ల దగ్గర దింపారండి. ఇప్పుడు ఈ పనులు జరిగినప్పుడు ఆ బస్సు యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు వాళ్ళని తీసినప్పుడు వాళ్ళు ఏమంటారు? అయ్య బాబు ఈయన రక్షించాడు అంటారు. అంతే రక్షకుడు. వైద్యం చేసాడండి, అమ్మో ఈయన స్వస్థపరిచాడు అంటారు. ఆయనకి వాళ్ళకి స్వస్థపరిచేవాడు. అన్నం పెట్టాడండి, అంత ఆకలి తీర్చాడండి, అయ్య బాబు ఈయన దాతండి అంటారు. అక్కడి నుంచి ట్యాక్సీలో తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపాడండి, అమ్మో ఈయన వాహనం మమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంటికి చేర్చిన చాలా సహకారిని అంట.
అలాగా ఒక వ్యక్తికి ఎన్ని పేర్లను పెట్టుకోవచ్చు తెల్లారు లేస్తే చేసిన పనులకి. అలాగే యేసయ్యకు రక్షకుడు అంటే నీ పాపాలని విమోచించువాడు, కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన అధికారంలోనే సమస్తము కదులుతున్నాయి. అది తెలియక పాప వాళ్ళు ఏమంటారంటే, అమ్మా వినండి పిల్లలు, వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన ఎవరో ఏంటి రొట్టెలు తినేసా. ఇక్కడ కొంతమంది ఉంటారు చూడండి, స్వస్థలు ఆయన దగ్గర పొందుకుంటారు, అద్భుతాలు పొందుకుంటారు, మేలు ఈయన ఎవరండి యేసు బాబు ఎవరండి బాబు, ఏంటి బాబాయ్ మొన్న ఆయన ఎవరో వచ్చారండి చచ్చిపోయాడు లేపేటండి, అలా కూడా ఉంటుందండి. అంటే వాళ్ళకి పరిధి ఏంటంటే ఇంతవరకే ఉంటాడు, కానీ దేవుడు అంటే అది చేయలేడేమో అని. ఆయన చెయ్యిందంటే ఏది లేదు బాబు, ఆయన సమస్తం చేయగలడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మంది గుర్తించవలసిన విషయం తెలుసా, అసలు నువ్వు ఎప్పుడూ చచ్చిపోవాలి, ఇంకా బతికించుకున్నాడు. అది బతకాలనుకున్న వాళ్ళు పోయారు, ఉంటామో లేదో ఊడిపోతాం అనుకున్న వాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారు. అది నీ బ్రతికైనా నీ యొక్క, దయచేసి జాగ్రత్తగా వినండి, నీ యొక్క ముగింపు అయినా ఆయన స్వాధీనంలో. కాదని తప్పి ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే డిలీట్ చేస్తాడు ఆ ఆత్మను, అంటే నరకానికి డైరెక్ట్గా పోవటమే. మనం బ్రతకాలనుకోవడం బట్టి బతకట్లా, బతికించుకుంటున్నాడు ఆయన. ఏమో ఏ రాత్రి నిన్ను సంధించి ఆయన బలపరిచి తన బిడ్డగా నేను స్వీకరించి ఆయన బలపరిచే అనుభవంలో ఆ గల్తీ పత్రిక చదివారు కదా, ఏమని 4వ అధ్యాయంలో చదివారు కదా, ఇందాక సహోదరులు చదివినిపించారు కదా, ఆ 8వ వచనంలో అబ్బా నాయన తండ్రి అని పిలిచి ఒక రోజు నీలో చూడాలని అందుకు తన ఆత్మను నీకు అప్పగించి వెళ్ళాడు. ఎప్పుడు నీ అలోనికి ఆ ఆత్మ వస్తుందో అప్పటి వరకు నువ్వు పరిపూర్ణంగా నాన్న అని పిలలేవు, అప్పటి వరకు తండ్రి అని పిలవలేవు. పక్కోళ్ళు బట్టి నేర్చుకున్న తండ్రి ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం దేవుడా నాయన, పక్కోళ్ళు నేర్చుకున్న ప్రార్థనలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ నేర్పు ప్రార్థనలు కాదు, అనుభవ ప్రార్థనలు కావాలి. ఆత్మదేవుడు నీకు ఇస్తాడు ఆ ప్రార్థన, నాన్న నాన్న అంటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగిపోతుంటాయి. ఎందుకంటే స్పర్శించావు, హృదయాన్ని దర్శించాడు దేవుడు. యేసు ఈ లోకానికి వచ్చి ఎందుకు ఆయన శిలువ మరణం పొందాడో, ఎందుకు ఆయన ఈ లోకంలో ఆయన మనుషుడిగా జన్మించాడో సంగతులు తెలుసుకోవడానికి ముందు నేను చెప్పేది, ముందు ఆయన ఎవ్వరో తెలుసుకోవడానికి ప్రయత్నించే హృదయాలు ఉన్నాయా, ఈ ప్రశ్నలు మీలో ఉన్నాయా అనే ప్రశ్నలు మాత్రమే సంధించుతున్నాను ఈ రాత్రి కొన్ని మాటల ద్వారా. ఒకటి, ఒక ఆయన యేసు ఎవరో, మరొక గుంపు ఈయన అంటే పక్కనే ఉన్న ఈయన అంటే వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. కారణం ఏమిరా అంటే, నేను వెళ్ళారా వీళ్ళలో 4 లోపాలు ఉన్నాయి, మర్చిపోకండి. ఒకటి అవిశ్వాసం, అంటే విశ్వాసం లేని మూర్ఖతరం, అంటే ఉండవలసిన వాటి మీద విశ్వాసం లేదు, వాక్యం మీద విశ్వాసం లేదు. చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే వాక్యం కోసం కాదు, మా వాళ్ళు మాకు తెలుసు, అమ్మో మా ఊళ్ళల్లో కూడా జరిగినప్పుడు మీ దగ్గరికి ఎలా వస్తాం పాటర్ గారు, ఇలాగ చెప్పిన వాళ్ళు నేను విని చాలా హృదయంలో వచ్చి అనుకున్నాను. ఎందుకంటే ఇదేం భక్తి వీళ్ళకి ఎవడు నేర్పేది? భక్తి జీవితానికి వాక్యమైన దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఆది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యం తల్లి గర్భంలోకి, కన్యక గర్భంలోనికి తల్లిగా మార్చడానికి, శిశువుగా జన్మించడానికి వచ్చింది, మరణాన్ని గెలవడానికి కదా. అదే వాక్యం నీలోకి వస్తే నేను ఈ మరణాన్ని గెలిపిస్తాడు కదా. ఆ వాక్యమే కదా నీలోకి నాలోకి పనిచేయడానికి వచ్చాడు. ఆ రోజు మరియమ్మలో రూపం దాల్చుకున్నాడు, ఈరోజు నీలో రూపాన్ని దాల్చుతున్నాడు కదా. యేసు లేనప్పుడు జక్కయ్య క్రూరుడు, హింసకుడు, దోషకుడు కదా. యేసయ్య లోనకు వచ్చాక దానదాతలుగా మారిపోయాడు కదా. అర్థమవుతుందండి. ఎందుకంటే దేవునికి 2 రూపాలు ఉంటాయి. ఒక రూపం పేరు పరిశుద్ధత, రెండో రూపం పేరు ప్రేమ. కనుక యేసయ్య లోపలికి వచ్చాడంటే ఏ రూపం ఇస్తాడు? ప్రేమ స్వరూపం ఇస్తాడు, 2 పరిశుద్ధ స్వరూపం ఇస్తాడు. పరిశుద్ధ స్వరూపానికి ముందు ప్రేమ స్వరూపాన్ని చూపిస్తాడు, ప్రేమ నుండి పరిశుద్ధులకు తీసుకువెళ్తాడు. ఇక నువ్వు పరిశుద్ధపరచబడ్డ దగ్గర ఉన్నామన్నా ఉంచడం తీసుకెళ్ళిపోతాడు. ఈ మురుకు లోకంలో చెడిపోతావని నీ పరిశుద్ధ జీవితాన్ని కడిగి తీసుకెళ్ళిపోతాడు, ముచ్చని కడిగినట్లుగా. హల్లెలూయా. దేవుడికి 2 రూపాలు, దేవుడు అనబడేవాడికి ఉండే రూపాలు 2. ఒకటి ప్రేమ స్వరూపి, యోహాను మొదటి పత్రిక 4 చదువుకోండి. రెండవది ఆయన పరిశుద్ధుడు. అందుకని వాక్యం నీలోకి వస్తే ఆయన రూపం ఇస్తాడు. ఏ రూపం ఇస్తాడు? ప్రేమ. జక్కీకి ఏమొచ్చింది? ఇప్పుడు ప్రేమ వచ్చింది.
బీదలకు దానం చేయాలని ఆలోచన వచ్చిందండి. పాడైపోతున్న వారికి సపోర్ట్ చేయాలని వచ్చిందండి. దానికి ముందు అన్యాయం ఎవరి దగ్గర తీసుకున్నాను వాడు తిరిగి 4 వందలు తిరిగి ఇవ్వాలని ఆలోచన వచ్చిందండి. పరిశుద్ధత వచ్చింది, ప్రేమ వచ్చింది, 2 వచ్చినాయి కదా. మీరు లోకాసు సువార్త 19వ అధ్యాయం చదువుకోండి. పరిశుద్ధత అంటే ఏంటి? ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నా అన్యాయంగా తీసుకున్నది ఇచ్చేయాలి అనేది తన పాపాన్ని తను ఒప్పుకోవడం కదా, తన యథార్థ జీవితాన్ని కట్టుకోవడం కదా. తను ఒక పశ్చాత్తాపపడే మనసు వచ్చిందంటే తన యొక్క జీవితంలో మౌల్డ్ అవుతున్నాడు, మార్చుకుంటున్నాడు కదా బ్రతుకుని, నీతి కోసం, నీతి సంబంధమైన ఆలోచనల కోసం. రెండవదిగా ఏమంటాడు? నా ఆస్తుల సగభాగం పేదలకు ఇస్తానంటున్నాడు. ముందే చెప్తాడు ఆ మాట. ప్రేమ పంచుతాడు కదా. హల్లెలూయా. ఆయన సర్వాధికారైన దేవుడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మీరు 8వ వచనం 19వ అధ్యాయం చదువుకోండి. మొట్టమొదటి యేసయ్య తనతో మాట్లాడిన వెంటనే ఎవరి మీద ప్రేమ పెరిగింది? ఏమండి? ఆ ఆస్తులో సగభాగము ప్రేమ పుట్టింది. తర్వాత ఏమొచ్చింది? ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు తిరిగి పరిశుద్ధత వచ్చింది. యేసయ్య రాగానే ముందు పరిశుద్ధత రాదు, ప్రేమ పుడుతుంది. ప్రేమ నిన్ను గద్దించి పరిశుద్ధులకు మార్చేస్తుంది. ఈ వచనం నోట్ చేసుకోండి, ఇదే మీకు ఆనవాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యేసు ఎవరో అనే ప్రశ్నతో నువ్వు ఉన్నా, ఈయన ఎవరో ఇంతవరకే పరిమితం కాదా అని నువ్వు అనుకున్న, ఈయన ఇంతవరకు కాదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. చప్పట్లు కొట్టగలరా? ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టగలరా? ఆయన నిరంతరము నిరంతరం అంటే ఎల్లప్పుడు. ఈ భూమి పుట్టక ముందు ఆయన ఉన్నాడు, ఈ సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు. అప్పుడు స్తోత్రార్హుడే, ఇప్పుడు స్తోత్రార్హుడే. ఈ లోకం అంతమైపోయిన తర్వాత కూడా ఆయన స్తోత్రార్హుడే. ఎందుకంటే అసలు లోకం ఉంటుంది, ఆ లోకంలో నిత్యం ఆరాధన, ఆయనకే ఆరాధన. మరి ఆరాధన కలిగిన ఈ వ్యక్తిని, ఈ శక్తిని, దైవికమైన గొప్పతనాన్ని ప్రక్కనే ఉండేందుకు కనిపెట్టలేకపోయారంటే, ఒకటి ఉంచవలసిన వాటి మీద విశ్వాసము ఉంచకపోవడం. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుంచుకోండి. అది మనలో ఉంటే తీసేయాలా? మరి వాక్యం దేని మీద విశ్వాసం ఉండాలంటే దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద, అంతే తప్ప మూటల మీద, కులాల మీద, పదవుల మీద కాదని చెప్తున్నారు. లోక మర్యాదల మీద కాదని చెప్తున్నారు. రెండవది, దేవుని యొక్క వాక్యంలో వీళ్ళకున్న లోపాలు ఏంట్రా అంటే ఇదే లోకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనంలో ఎవడు మనలో గొప్పవాడు? అందరు గమనించాలి. ఏముంది అక్కడ అంటే పదవుల మీద వ్యామోహం. చెప్పండి అందరి మాట. క్రైస్తవుడికి పదవుల మీద వ్యామోహం ఏంటండి? పదవుల కాళ్ళ దగ్గరకు వచ్చిన కాళ్ళ దాన్ని పరిగెత్తేవాడు క్రైస్తవుడు. నాకు తెలిసినంత వరకు డాక్టర్ బిల్లీ గ్రామ్ అనే దైవజనుడికి అమెరికా అధ్యక్షం చేద్దాం అనుకున్నారు. ఏమన్నాడు? ఈ అధ్యక్ష పదవి నాకు వద్దు, ప్రపంచ సృష్టికర్త కొడుక సువార్త చేసుకుని ఉండనని అన్నాడు. క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలారా, నిజంగా యేసయ్య లోనికి మీరు చూస్తే పదవుల గురించి ఆలోచించరు. పదవులే మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ దగ్గర నిలబడ్డా. ఏ పదవి ఉందని సముద్రాన్ని చీల్చాడు మోషే, ఏ పదవి ఉందని మన్నా కురిపించాడు మోషే, ఏ పదవి ఉందని బండలో నీళ్ళిచ్చాడు మోషే. పదవులు దేవుని బిడ్డలారా నీ పనిని బట్టి, నీ ప్రవర్తన బట్టి బయటికి కనబడదే తప్ప పదవిని బట్టి నీ పనులు ఉండవు. నీ పనులోంచి వచ్చేదే పదవి. హల్లెలూయా. నాకు ప్రెసిడెంట్ పదవి ఇస్తే వస్తానండి, నాకు సెక్రటరీ పదవి ఇస్తే. మా పాస్టర్లో కూడా ఉన్న జబ్బు కొంతమంది, మాకు ఎలాంటి ఫెలోషిప్ లేదు ఇలాంటి, మన అపోస్తలుల కింగ్స్ టెంపుల్ లేదు ఇలాంటిది. బయట పాస్టర్ ఒక ఆయన అంటాడు 10,000 కొనుక్కున్నాను ఏ పదవి అంటున్నాడు. మొన్న ఫోన్ చేసి 8,000 కొనుక్కున్నాడ. అమ్మినోడికి సిగ్గు లేకపోతే కొనుక్కున్నవాడు నీకు సిగ్గు లేదా అని అడిగాను నేను. ఆడ అమ్మే ఇప్పుడు చంద్రమండలంలో నీకు ఎకరం భూమి అమ్మేస్తానంటాను నేను. ఎకరం భూమి ఎంత అంటే ఏమి లేదమ్మా 3,000 అన్నాను. 3,000 రూపాయలు బాబాయ్ ఎకరం వస్తుంది మండపేటలో. కనీసం అడుగు. ఏం నా తల్లి బంగారం మనిషి పెట్టవే. నేను అదే అందాం అనుకుంటా, అదే అనేసామమ్మ. నువ్వు ఎలా తెలిసిపోయింది నీకు? అడుగు భూమి రావట్లేదు, చంద్రమండలం ఎంత వస్తుంది, ఎకరం వచ్చేస్తుంది అని నువ్వు రాంచేసుకున్నాడు. ఆ చేత కాగితాలు ఎవరికో పట్టుకెళ్ళి నాగేశ్వర గారు లాంటి పెద్ద ఆయన గారికి వెళ్ళి బాబా ఎకరం రాంచుకున్నాను చంద్రమండలంలో అంటే ఆయన ఏమంటాడు? అసలు ఎర్రిబాగుల మనిషి ఈవిడెవడ అంటారు అనరండి. ఆడెవడో 10,000 పదవి ఇచ్చాడు ఇంటికి.
క్రైస్తవ జీవితంలో పదవులు ఉన్నాయా? ఆలోచన చేయండి. ఈ మధ్య మొన్న ఒక యూనివర్సిటీని ఫేక్ యూనివర్సిటీ అన్నారు ఈ వైజాగ్లో. పెద్ద ఎర్రవిగిపోయారు, తొడలు కొట్టేశారు, మీసాలు తిప్పేశారు. మీరు నేర్చుకున్నంత ఫేక్, అసలు అది రిజిస్ట్రేషన్ లేదు దానికి అన్నాడు. దేవుని సంగమా, క్రైస్తవ్యం అనేది పదవుల యొక్క వ్యామోహాల్లో బతికేది కాదు, పరలోకపు శక్తితో బ్రతికేది. పరలోకపు శక్తిని మీదకి రావాలి. అందుకే వీళ్ళకి చెప్పాడు యేసుప్రభువు వారు అపోస్తుల కార్యం 1:8లో, మీరు కనిపెట్టండి, పరలోకం నుండి దేవుని శక్తి మీ మీదకి రావాలి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీలో ఎవడు గొప్పవాడు అక్కర్లేదు, అన్ని గొప్ప కార్యాలు జరిగిపోతాయి. నీడ పడిపోతే అద్భుతాలు జరిగిపోయినండి. నీడ ఎవడు గొప్పవాడు అని వెతుక్కున్నప్పుడు ఏ కార్యం జరగలేదు. పరిశుద్ధాత్ముడు ఆల్లోకి రాగానే వాళ్ళ వెంట అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. ఇది క్రిస్మస్. పరలోకపు ఆత్మను నీలో నివసింప చేయటానికి వచ్చిన దేవుడే ప్రభువైన క్రీస్తు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకని గల్తీలో అపోస్తలుడైన పౌలు క్రిస్మస్ ఎవరి క్రిస్మస్ అంటే ఒంటి మీద కొత్త బట్ట, ఇంటి మీద కొత్త రంగులు వేసుకున్నవాడికి కాదురా బాబు. లోపల పరిశుద్ధాత్ముడు ఎవరికి నివసిస్తాడో, అబ్బా నాయన తండ్రి అని పిలిచి ఆ క్రీస్తు ఆత్మ ఎవడు పొందుకుంటాడో వాడి క్రిస్మస్. ఆ రుచి ఉండాలి వాళ్ళకి. చదువుకోండి, మీరు ఆ వాక్యం ఉంది కదా, గల్తీ 4:6లో ఆ మాట రాయబడుతుంది కదా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడువు కావు, కుమారుడవే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పటిదాకా పాపానికి దాసులు మీరు. ఎప్పుడైతే ఆత్మ మీలోకి వచ్చిందో ఏమయ్యారు? ఇప్పుడు దేవుని కుమారులు అయిపోయారు, దేవుని పిల్లలు అయిపోయారు. దేవుని పిల్లలైతే వచ్చే లాభం ఏంటంటారా? ఓషియాలో చెప్తాడు, 2వ అధ్యాయం చదువుకోండి. దేవుని పిల్లలైతే వచ్చే లాభం అట, జాలి నొందనోళ్ళకి జాలి పొందే అభిషేకం ఇస్తానన్నాడు. అది నేను చెప్పట్లేదు, 23వ వచనంలో ఉందన్నమాట. జాలి లేని నీ మీద, దయ లేని నీ మీద, భయముతో భీతితో వేదనతో బతుకుతున్న నీకు నేను దేవుడిగా నిలబడి నా పిల్లలుగా పిలువబడే శక్తి నీకు ఇస్తాను, నీలో ఫలభరితమైన బ్రతుకునిస్తాను. మరి ఆత్మ మనకు ఎలా దొరుకుతుందండి? దావీదు లాంటి వాళ్ళ కంటే దొరికిందండి, అబ్రాహాం లాంటి వాళ్ళు నడిపించిందండి, ఇస్సాకు లాంటి వాళ్ళు కాపుదలు ఇచ్చిందండి, యాకోబు లాంటి వాళ్ళని ఉద్ధరించిందండి, అన్నా లాంటి వాళ్ళకి గర్భఫలం ఇచ్చిందండి, సమూయేలు లాంటి వారితో ఏమంటే విజయాలు ఇచ్చిందండి. ఆ ఆత్మదేవుడు ఎక్కడ దొరుకుతాడంటే, అందుకని మనం పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీతిమంతుల కొరకే కాదని పాపంలో ఉన్న వారిని కూడా పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చి రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా అన్యజనులనే అర్పణను పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో క్రీస్తు రక్తం ద్వారా మనతో పనిచేస్తున్నాడు. రోమపత్రిక 15:15 అదే కదా. అర్పణ అన్యజనులమైన మనం యూదులు కాకపోయినా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధపరచబడుతున్న ప్రతిరోజు ఆత్మదేవుడు ప్రార్థన ద్వారా మనం సంధిస్తున్నాడు, వాక్యం ద్వారా సంధిస్తున్నాడు, మందిరానికి వెళ్తే సంధిస్తున్నాడు. సహోదరులు సహోదరులు అనగా వాక్యం తెలిసిన బిడ్డలు మరో వాక్యం తెలిసిన బిడ్డలు కలిస్తే ఎలాగైతే మరియా అంటే ఎలిసబెత్తమ్మ కలిస్తే గర్భంలో ఉన్న శిశువులు గంతులు వేశారో ఆ పరిశుద్ధాత్మ పొందుకు, అలాగే సహోదరులు ప్రభువుని గురించి మాట్లాడుతుంటే వారి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు సంధిస్తున్నాడు, పాటల ద్వారా సంధిస్తున్నాడు, సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు, బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు ఈ 4 అనుభవాల్లో ఉంటారు. ఇవన్నీ కలిగి ఉండేవాళ్ళు ఈ 4 అనుభవాలు వదిలేస్తారు. ఈట 4: 1 అవిశ్వాసం, 2 ఏమండి ఎవడు గొప్పవాడనే అధికారకాంక్ష. చెప్పండి అన్నమాట, అధికారకాంక్ష ఉండకూడదు. ఈ 3వ విషయానికి వస్తే చూడండి, ఆ 49:50 వచనాల్లో లూకా సువార్త 9:49-50 వచనాల్లో ఏమంటే ఎవడో అవతల గొట్టడు వచ్చి మా యువతల గొట్టలో సేవ చేస్తున్నాడో ఈడు మనోడు కాదు అని వాడిని ఆపాలనుకుంటే యేసు ప్రభు అన్నారు, ఏమైనా దెయ్యాలు వదిలిస్తున్నట్టే నీకు విరోధముగా మీరు ఎలా దెయ్యాలు వదిలిస్తున్నారు వాడు దెయ్యాలు వదిలిస్తున్నాడు, మీరు ఎలా రక్షణ సువార్త చెప్తున్నారు వాడు రక్షణ సువార్త చెప్తున్నాడు, మీరు ఎలాగ బలపరుస్తున్నారు దేవుని సేవలో వాళ్ళు బలపరుస్తున్నారు. నీకెందుకు అంత అసూయ? కొంతమందికి చూడండి అంత అసూయ. ఈరోజు నేను మండపేట పరిచయ ప్రాంతాలలో
వారి సంఘం ఏదైనా, వారి డినామినేషన్ ఏదైనా, వాళ్ళు ఎవరైనా సేవ చేస్తున్నారంటే అపోస్తలిక్ కింగ్స్ టెంపుల్ సపోర్ట్గానే నిలబడ్డాం తప్ప, వాళ్ళ సహకారులుగా ఉన్నాం తప్ప, ఎవరైనా ఈ సెంటర్లో చాలా చేస్తున్నానో మీకు విరోధంగా ఉన్నామా? మేము ఉన్నామన్నా? క్రైస్తవులు ఈరోజు ఎందుకు వచ్చింది జాడ్యం? వాళ్ళు కూడం పెడుతున్నారు, మనం వెళ్ళకూడదు. మనం కూడా కూడం పెట్టేయాలా, మన సభలు పెట్టేయాలా. ప్రసాద్ ఎప్పుడు పెడుతున్నాడు సభలో, మనం పెట్టేద్దాం అని ఈర్ష్యగల దుర్మార్గులు క్రైస్తవులుగా పిలువబడుతున్న పనికిమాల బ్యాచ్ ఇది. అందుకే యేసు ఎవరో వాళ్ళకి తెలియట్లేదు. మీలో ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే దూరంగా ఉండండి వాళ్ళకి. ఇప్పుడు కోటాలు ఉంటే పెట్టుకోండి, కానీ ఉన్నాయి, ఆయన పెడతాడు కాబట్టి పెట్టేద్దాం. జనం వెళ్ళిపోతారేమో, ఎవడాపగలడండి ప్రభు పిల్లల్ని? కొంతమందికి అంత విర్షం. ఒక ఆయన, నేను వాక్యం నాకు చెప్పాలి, నాకు ఇస్తారు, ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఆ రోజు వాక్యం చెప్తుంటే మొత్తం ఆయన వాక్యం చెప్పేసినాడు, మొత్తం అవగొట్టేసినాడు టైం అంతా. అన్నగారు వాక్యం చెప్తారంటే టైం లేదు ఇంకా. ఎందుకని? మళ్ళీ ఈయన చెప్తే ప్రజలు ఈయన వైపుకి తిరుగుతారేమో భయం ఆయనకి. ఇదే సెంటర్లో జరిగింది. ఎందుకు అంత భయం? ఎందుకు మీ పాస్టర్కి అంత భయం? మన ఏమైనా శాశ్వతమా? నేను అలా కూర్చున్నానా, అక్కడ ఫ్లెక్స్ కనిపిస్తుంది, మా వెనకాలే సూర్యప్రకాష్ గారు నిలబడ్డారు అన్నట్టుగా అనిపించింది. ఒక ఉలిక్కిపడి నేను, నిజం కదా, ఆయన చనిపోయే మనిషా? నన్ను గురువు గారు ఎంత ప్రేమగా పలకరిస్తాడు ఆయన. ఇంతలో కనపడి ఏ క్షణాన పోతామో తెలియదు మనం. ఎందుకంటే మనకి ఈర్ష్య. మన పక్కోడిని బలపరచడానికి మనం బ్రతుకున్నాం. నువ్వు బ్రతుకుండగా, దావీదంటే దేవుడికి ఎందుకు ఇస్తుంది? తను బ్రతుకుండా తన పిల్లోడిని బలపరిచాడు, ప్రోత్సహించాడు. నువ్వు రక్షణలోకి వచ్చావు, నీతో పాటు నీ పిల్లల రక్షణలోకి రావాలొద్దా? నీ కుటుంబం రావాలొద్దా? తెలుసుకోదు, నా వేసుకున్నాను, మీరు తర్వాత చూద్దాం, వదిలేసేయండి. కనీసం 10 నిమిషాలు ఈ పాస్టర్ గారు మాట్లాడతారని ఆపేరా పోనీ? రంగుల వలయాలు, ఎక్కడెక్కడో స్లైవ్ ల్యాబ్లట, చాట్లట, పేట్లట, ఏమి ఎవరికి అర్థమవుతాయి? ఎందుకు చెప్తున్నారు మీరు? ఇలాంటి వాళ్ళు చాలామందిని నేను చూస్తూ వచ్చినాను. జాగ్రత్త. ఒంటి మీద తెల్లబట్ట ఉంటే సరిపోదో, కడుపు నిండా యథార్థం ఉండాలి. నేను యథార్థంగానే మాట్లాడుతున్నాను. చేసేసి ఆ యథార్థం లేకపోతే నీ ముందున్న ప్రజలు చెడిపోతారు, నీ ముందున్న ప్రజలు నాశనం అయిపోతారు. తల్లి ఎందుకండి బిడ్డను ప్రసవించిన తర్వాత పచ్చిం పెడతారు? తల్లికి పిల్ల ఏమైపోతారు? పుట్టిన పిల్లడు ఏమైపోతాడు? చెప్పాలా? మా అమ్మగారు నేను పుట్టిన ఆ నెల రోజుల్లో ఏదో తిన్నదట తల్లి. ఆ పాలు తీసుకుని నేను మొత్తం మనిషిని పాడైపోయానంట. మా తాతయ్య తెగదిట్టాడట, ఏ పిల్ల నోరు కాసుకోలేవా? నేను మా అమ్మ తింటే నాకు రోగం పెట్టే. అలాగే సావుకుని యొక్క నోటి మాటలు పాలు వలె వస్తాయి. పిల్లలు అవి తీసుకుంటున్నప్పుడు చెడిపోకూడదంటే అసూయ అనేది లేకుండా వాక్యం చెప్ప, అసూయ లేకుండా పరిచయం చేయి. ఇక్కడ చాలామంది ప్రజలు కూర్చున్నారు. కొన్ని ముఖాలు చూస్తే అనుమానాస్పదంగా కూర్చున్నారు, కొంతమంది నమ్మకంగా స్పందంగా కూర్చున్నారు, కొంతమంది విడ్డోరుగా కూర్చున్నారు, కొంతమంది ఎప్పుడు లేస్తాడన్నట్టు కూర్చున్నారు, కొంతమంది వాక్యం ఆసక్తిగా వినడానికి కూర్చున్నారు. ఇవన్నీ నేను చూస్తున్నాను. నేను ముఖాలు పెట్టి చూస్తూ ఉంటే నాకు తెలియదా, నాకు దొరకదా? వివేచన లేనివాడు నా సేవకుడినే. నువ్వు ఏ స్థితిలో వచ్చి కూర్చున్నావో, ఎక్కడ జారబడ్డావో, నువ్వు అమ్మ కళ్ళజోడు లోపల నుంచి నువ్వు చూసినా నిద్రపోతున్నావో చూస్తున్నావో, ఆ కళ్ళజోడు ఈ కరెంటు వెలుగులకి కనపడకపోయినా ఇలా చూస్తున్నట్టే ఉంటుంది కళ్ళజోడు. మీరు ఎప్పుడు కొంతమంది చెప్తాను, మీరు ఎప్పుడైనా సభలోకి వెళ్ళి నిద్రపోవాలంటే కళ్ళజోడు పెట్టుకోండి సరిపోతుంది. పాస్టర్ గారు నేమన్నాడు, కానీ గురక మాత్రం పెట్టుకోండి, దొరికేస్తారు. వివేచన ఉంటుంది సేవకుడికి. వీర్ష్య, కొంతమందికి వీర్ష్య. ఎవడైనా బాగుంటే వీర్ష్య. సుభాష్ అన్న నువ్వు ఇంకా సేవ చేయి, పేతురు అన్న నువ్వు ఇంకా సేవ చేయి, శేఖర్ అన్న నువ్వు ఇంకా సేవ చేయి, నిర్మలరాజు అన్న ఇంకా సేవ చేయని ప్రోత్సహించాను నేను. అదే పని చేస్తూ ముందుకెళ్తున్న మా పిల్లలు కూడా మేము, అయ్యా ఈ పరిచయలో ముందుకు రండి అని బ్యాంక్ మేనేజర్గా ఉంటున్న తేజ గారిని కూడా
ప్రోత్సహించున్నాం. ఇక్కడ ఎవరైనా పరిచయంలో ఉంటే వాళ్ళు ప్రోత్సహించున్నాం. ఈ రాత్రి రాకపోతే చాలామందిని ప్రోత్సహించున్నాం. ఇది కాదు ఇంకేదో బయట ఉందని కొంతమంది కాదని వెళ్ళిపోయి అయ్యయ్యో అన్న దగ్గర ఉన్నప్పుడు సమృద్ధి ఉండేది మాకు ఇప్పుడు ఏంటి అని బాధపడే పిల్లలు కూడా నాకు తెలుసు. నేను చెప్పాను నేర్చుకోవడానికి దేవుడు పంపుంటాడులే, వెళ్ళిపోయారు కదా అలాగ ఉండండి పర్లేదులే అన్నాను. ఎందుకని వాళ్ళు బలపడాలనే ఉద్దేశం తప్ప. ప్రతి ఒక్కడు దేవుని రాజ్యం కట్టాలి. నాకు భయం వేస్తుంది ఏంటంటే ఈరోజు తరాలు పాడైపోయి నాశనం అయిపోయి పిల్లలు సెల్ ఫోన్ లేక మైకములో మత్తు మైకములో రకరకాల యుక్తి మైకంలో ఒకప్పుడు ఏమండి ఆడపిల్లలు ఎవరికైనా ఇవ్వాలంటే భయపడే రోజులు ఈరోజు మగపిల్లోడికి ఆడపిల్లలు తెచ్చుకోవాలంటే భయపడే రోజులు. కాల పరిస్థితులు మారిపోయినాయి. ఆ అమ్మాయికి ఎవరున్నాడేమో, ఆ అమ్మాయికి ఏదైనా ఇంకో స్టెప్ ఉందేమో, ఇప్పుడు ఈ పిల్లోడిని ఏం చేస్తుందో రాసి రంపని పెడతానే భయంతోనే తప్ప. ఒకప్పుడు ఈ ఆడపిల్ల రాసి రంపని పెడతాడేమో, తాగుపోతాడేమో, వీడికి ఎవరికైనా ఇంకొక అమ్మాయి ఉందేమో అనుకునే రోజులు. తప్పుగా అనుకోకండి, కానీ అనుకున్నా పర్లేదు. ఎంత దరిద్రపు కాలంలోకి వచ్చాం ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. 10th క్లాస్ చదువుతుండగానే చెడిపోతున్న మనసులు. ఎవడు బాగా మాట్లాడితే వాడికి అట్రాక్ట్ అయిపోయే మనుషులు. వస్త్రాలు మ్యాచింగ్ని బట్టి అట్రాక్ట్ అయిపోతారు. నేను చూసినంత వరకు చాలామంది నేను చూసాను, ఎవరి పిల్లలు చిన్న పిల్లలు ఆ స్కూల్లో చూస్తారు. ఎందుకంటే స్కూల్ డైరెక్టర్ నేను ఓ స్కూల్ డైరెక్టర్ కదా, తెల్లారు లేస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి 10th క్లాస్ పిల్లల వరకు చూస్తూ ఉంటాను. బయట పిల్లలు ఉంటాను, కాలేజీ పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటాను. ఆటోలో వెళ్తూ ఉంటారు. మాకు స్కూల్ దగ్గర పిల్లల్ని దింపి వేరే కాలేజీకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆటోలో ఒక బ్యాచ్ని తీసుకెళ్ళడు కదా ఆయన. చాక్లెట్ల దగ్గర పడిపోయే పిల్లలు, వాచీల దగ్గర ఎవరి శాంతరాజ్ పాడు చదువుకునే పిల్లకి వాచి ఎందుకంటే సోక్ కానీ ఆ వాచి పెట్టుకుని ఇంత వాచి పెట్టుకుని చూపిస్తుంటుంది అందరికీ. నువ్వు చదువులో చూపించవచ్చు కదా సోకు. ఎంత దరిద్రపు లోకం. ఇలాంటి లోకాన్ని మార్చాలంటే సేవకుడు ఎలాగ ఉండాలి చెప్పండి. ఇప్పుడు మా యథార్థంగా గద్దించడంలో, వాక్యం చెప్పడంలో, బుద్ధి చెప్పడంలో నిష్కపటమైన మనసుతో, అంతేనా? అసూయకుండా. హల్లెలూయా. నేను ఈ ప్రాంతంలో దేవుని బిడ్డలారని కోరుతున్నాను. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలంటే క్రిస్మస్ నీ జీవితంలో చేసుకోవలసిన రీతి తెలుసా? యేసు ఎవరో తెలుసుకుని చెయ్యి, క్రీస్తు ఎవరో తెలుసుకుని చెయ్యి. తెలియని క్రిస్మస్ చేయకు. ఆ తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలియచేయటానికి సిద్ధంగా బైబిల్ ఉంది. హల్లెలూయా. ఎంతసేపు నీ ఇంట్లో లోట్ల కోసం యేసయ్యను వాడుకోవడం కాదు, యేసయ్య లోపల ఉన్న గుణాలేటో తెలుసుకోవడానికి ప్రయత్నించే. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని విన్నారు కదా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని చెప్తున్నాను. వీళ్ళు ఈర్ష్యపడే, అసూయపడే పరిస్థితుల్లో తన తోటి వాళ్లను ఇబ్బంది పెడుతూ, ఈరోజు నేను అంటున్న మాట, ఇలాంటి క్రైస్తవ్యం ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. వాళ్ళకి దేవుని పిల్లలుగా చూడక, నేను దుల్ల గ్రామంలో కుర్రోడు ఉన్నాడు, వాడు మాటికి వచ్చి అన్యులందరూ సౌండ్ తగ్గించడనరట. అది పెద్ద సౌండ్ కూడా ఉండదట. వీడికి పాట ఇవ్వలేదని, మైక్ ఇవ్వలేదని, అనగారా సౌండ్ తగ్గించాడా అన్నట. ఆడు మళ్ళీ బాప్తిసం ఇచ్చింది మేమే. చూసారా ఆడికి ఎంత అసూయ. అంటే నాకు మాట ఇస్తే నువ్వు ఎంత సౌండ్ అయినా పోలేరా బాబు, ఆడికి ఒకసారి మైక్ ఇచ్చేచ్చు కదా అన్నాను నేను. ఆడికి మైక్ ఇచ్చిన కానీ తినంగా ఉంటాడా? అంటే కత్తున్నోడి జోలికి మైక్ ఉన్నోడి జోలికి అసలు వెళ్ళకూడదు. కొన్ని గన్ అయినా తప్పించుకోవచ్చు, కత్తి అయినా తప్పించుకోవచ్చు, మైక్ కూడా అసలు తప్పించుకోలేము మనం. ఆడు ఏం మాట్లాడతాడు పోయినో ఉండదు. చెప్పాను కదా. అయ్యా పాస్టర్ గారు పైకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపం చేస్తున్నానండి. ఈరోజు ఎందుకు ఈ వేదిక మీద సేవకులు ఎవరైనా పైకి రమ్మన్నా తెలుసా? ఇక్కడ నన్ను ప్రేమించి నాతో కలిసి పనిచేసే సేవకులు ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు. మన మేలులే ఆశించి మనతో పాటు సేవలో ఉండాలని ఆశించిన కొంతమంది లేకపోవచ్చేమో. అందుకే నేను ముందు నుంచి చెప్తుంటాను, అయ్యా ఎవరైనా ఉంటే ఎదరికి రండి అని చెప్పి. నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నాను ఈ మాటలు. సాంసన్ గారు పైకి రండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో
నాలుగో విషయం ఏంటని మీరు ఎదురు చూస్తున్నారు, నాకు అర్థమైంది. నాలుగవది అది ఏమంటే 55వ వచనంలో ఉంటుంది ఈ మాట. వాళ్ళకి అనుకున్నట్టు ఆ మనుషులు లేరనట, వీళ్ళు అగ్ని రప్పించి కాల్చేద్దాం అంటే ఇక్కడ గమనించాలి అంటే పగ తీర్చుకోవటం లేదా ఆగ్రహం, నాశనం అయిపోవాలి. నా మాట ఎన్నో ఏమైపోవాలి, నాశనము. అది కోరుకుంటారంటే బుద్ధి చెప్పే వరకు బుద్ధి చెప్పాలి తప్ప నాశనం కోరుకుంటారు. కొంతమంది పైకి భక్తిగా ఉంటారండి. మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోతే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, ఇది ఇక్కడ మనిషి, అరే మీరు ఈ మనిషి ఏం మాట్లాడుతుంది అనుకుంటాను నేను. సేవ చేయలేకపోతున్నాం అంటే, బతుకున్నంతకాలం చిన్న కూతురికి పెట్టుకుంది, చచ్చిపోయే ముందేమో మనం పిలిచేమో బంగారం ఏమో పెద్ద కూతురికి ఇచ్చింది, నాకేమో చెప్పించింది, మాట్లాడుతుంది తల్లి. నేను ఏం మనిషి అమ్మ నువ్వు, చచ్చిపోయిన ప్రార్థనలు మా దగ్గర లేవమ్మా. సరే వాళ్ళకి అనుకూలతను బట్టి మాట్లాడు. ఒక ఆవిడ అంటది, పెద్ద ఆవిడే, బాబా ఈ కోడలు నా మాట విన్నారంటే ఏంటనుకుంటున్నారా, ఇంకా నేను సంతకం అట్టలేదు, ఇంకా నేను ఈ బంగారం పంచలేదు. ఎందుకు తెలుసా, నేను ఇచ్చిన కాడిసి నా సాగు కోరతారు వీళ్ళు. నేనంటే కొంచెం జాగ్రత్తగా ఉండి మరి అయితే ఏదో రోజు చంపేస్తారు మరి. అలా కాదు, అందుకే నేను ఎవడు నన్ను బాగా చూస్తే వాడికి ఎక్కువ ఆస్తి ఇస్తానని చెప్పాను. అందుకేం చేస్తున్నారంటే కోడలు ఇప్పుడు అత్తగారు రండి, అత్తగారు రండి. విన్నారా? అలాంటివి కూడా స్కీమ్స్ ఉంటాయా? మరి కొంతమంది తెలుసా మీకు, ఫంక్షన్ రాగానే గుర్తొచ్చేద్ది అమ్మ, ఫంక్షన్ రాగానే గుర్తొచ్చేద్ది అత్తగారు. అమ్మ ఇవాళ 1వ తారీఖు వాళ్ళు ఇచ్చేసారు. ఆవిడంటది, నా ఫంక్షన్ వచ్చినప్పుడే గుర్తొస్తుంది నా కోడలికి, నా ఫంక్షన్ వస్తేనే గుర్తుంటానండి మా ఇంట్లో పిల్లలకి అనే వృద్ధులు లేరా? ఎవరండి వీళ్ళు దుర్మార్గులు కాకపోతే? కన్న తల్లిదండ్రుల్ని ప్రేమించలేని వాళ్ళు, ఏమండి కట్టుకున్న భర్త తల్లిదండ్రుల్ని ప్రేమించిన వాళ్ళు వీళ్ళ దేవుని ప్రేమ గురించి చెప్తారా? దేవుని ప్రేమ గురించి చెప్పే హక్కు మీకు ఉందా? దుర్మార్గులు కాకపోతే. నువ్వు నీ ఇంట్లో వాళ్ళని ప్రేమించలేనప్పుడు ఇదిలో వాళ్ళని ఎలా ప్రేమిస్తావు? రండి మా తండ్రి గారిని అడగండి, మీ అబ్బాయి ప్రేమిస్తాడు మిమ్మల్ని అని అడగండి. మా ఇంట్లో వచ్చి అడగండి. ఛాలెంజ్ చేస్తున్నాను. నేను బైబిల్ పట్టుకుని ప్రగల్భాలు చెప్పే బోధకుడు కాదు, ముందు నేను ఏం చేస్తున్నానో చూసుకుంటున్నాను. నేను నా బ్రతికేటు చూసుకుంటున్నాను. పగలు తీర్చుకునే ప్రయత్నాలు చేసే భక్తి కాదు, ప్రేమను పంచే భక్తి చేయండి. హల్లెలూయా. ఈ 4 గుణాలు ఉండడం వల్ల యేసయ్య ఎవరు వీళ్ళకి? అదనమాట స్టోరీ. ఈయన ఎవరో అనే జాబితాలోకి నువ్వు వచ్చావంటే కారణం నీలో ఒకటి అవిశ్వాసం ఉండాలి, లేదు అంటే అధికారకాంక్ష ఉండాలి, లేదు అంటే అసూయ ఉండాలి, లేదు అంటే ఏమా ఆవేశం ఉండాలి, లేదా ఆగ్రహం ఉండాలి. చెప్పనమాట ఆగ్రహం ఒట్టునే. దయచేసి బ్రతుకులను కట్టుకోవడానికి ఏకైక గ్రంథం అది బైబిల్ ఒకటే. ఇంకా నీ బ్రతుకును కట్టే పుస్తకం భూమి మీద లేదు, 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 లేదు. అదే కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంస్కృత ఏమంటే రాజమండ్రిలో స్టాచ్యూస్ ఉంటాయి, మన ప్రక్కనే రాజమండ్రిలో. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో చిరుగుపోయి చొక్కా వేసుకో కానీ మంచి పుస్తకం ఒకటి కొనుక్కో, నీ బతుకు మార్చుతుంది అన్నాడు. ఆ మంచి పుస్తకమే దేవుని వాక్యం. ఎందుకో తెలుసా? దేవుడు వస్త్రాలను బట్టి, నీ యొక్క పెద్ద ఆడంబరాలను బట్టి కాదు, వాక్య రూపంలో వస్తాడు లోపలికి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యాన్ని స్వీకరించాలంటే నీలోని దేవుని ఆత్మ పనిచేయాలి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అతనికి అవగాహన అవుతుంది. దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. రాత్రి చెప్పడానికి నేను మూడో ప్రశ్న చెప్పి ముగించేస్తాను. ఆ మూడో ప్రశ్న ఏంటో మీ అందరికీ తెలిసింది. మత్తయి సువార్తకు రండి, 16వ అధ్యాయానికి రండి. ఇక్కడ కొంతమంది పరిస్థితుల్లో ఇప్పటి వరకు మనము జక్కి వేసుకున్న ప్రశ్న, 2 శిశువులు వేసుకున్న ప్రశ్న చూసాం. యేసయ్య స్వయంగా వేస్తున్నాడు ఈ ప్రాంతానికి ప్రశ్న.
ఈ ప్రదేశంలో ఉన్న వారిని ఆ రోజు ఆ శిష్యుల్ని అడుగుతున్న ప్రశ్న ఏమని అడుగుతున్నాడు? 13వ వచనంలో యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుతున్నాడు. అయ్యా, ఇక్కడి కైసరయకి వచ్చాం, ఈ కాలనీకి వచ్చాం, ఈ ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మనుష్య కుమారుడు వాక్యమైన దేవుడు కన్యమైన గర్భాన్ని ఉద్భవించిన వాడు, కానాని విందులో నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన వాడు, నీటిని మీద నడిచిన వాడు, ఎవడి నీళ్ళ యొక్క అదుపు చేసిన వాడు, సముద్రాన్ని అదుపు చేసిన వాడు, సముద్రం లాజరును లేపిన వాడు. ఈ ప్రాంత ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు ఆయన గురించి? వెంటనే వాళ్ళు అన్నారు, అయ్యా బాప్తిస్మ ఇచ్చి యోహాను మళ్ళా వచ్చాడు అనుకుంటున్నారయ్యా. మరికొంతమంది ఏలియాయే వచ్చాడు అంటున్నారయ్యా. మరికొంతమంది ఇర్మియా పుట్టాడు, రోషం గలవాడు అంటున్నారయ్యా. లేదు, ప్రవక్తల్లో ఒకడై ఉంటాడులే అనుకుంటున్నారయ్యా. వాళ్ళు గొడవ వదిలేసి ఇప్పుడు ఈ కాలనీ గొడవ అంతా వదిలేసి ఇప్పుడు ఈ 4 రోడ్ల జంక్షన్లో కూర్చున్న మనల్ని అడుగుతున్నాడు ఆయన. మరి మీరేమనుకుంటున్నారు? ఉంది అక్కడ మీరైతే ఏమనుకుంటు 15వ వచనంలో చూడండి. అందుకైనా మీరైతే నేను ఎవరిని చెప్పుకుంటున్నారు? ఛాలెంజ్ అండి. దేవుడు అనేవాడికి ఉండవలసిన లక్షణం అండి, ముందు నేనెవరినో తెలుసుకోండి. నా గొడవ వదిలేసే, నా భార్య గొడవ వదిలేసే, నన్ను ఆరాధన చేయి అనే భక్తుడు కాదు, దేవుడు కాదు. నేను నాకు అర్థం వదిలేసే, నేను ఎవరో నీకు తెలుసా? 10 జన్మలు 11 జన్మలు ఎత్తినవాడు కాదు, నేను 10 రూపాయలు ఎత్తినవాడు కాదు, నాకు 11 రూపాయలు లేవు. వింటున్నారా? నేను ఎవరిని? అయ్యా, మీరు ఇర్మియా రూపం ఎత్తారే, మీరు యోహాను రూపం ఎత్తారే, మీరు మీరు ఏలియా రూపం ఎత్తారే, ప్రవక్తలో ఒక రూపం, మరో రూపం వచ్చింది అనుకుంటున్నారంట ప్రజలకు. అదే కదా ఎరుబాగులోళ్ళు. అమ్మా ఉన్నారు ఇక్కడ, ఆకలేస్తుంది ఏంటి? ఇప్పుడు డిసెంబర్ 1వ తారీఖు ఫస్ట్ క్రిస్మస్. ఇది ఇవాళ అసలు వదిలే ప్రసక్తి లేదు మిమ్మల్ని. రేపు నుంచి అలా కంగారుగా వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్లకు ఒక రూపం ఎత్తుతాడు దేవుడు. ఆ కాలంలో ఒక రూపం ఎత్తి ఉన్నాడు, ఈ కాలంలో ఒక రూపం ఎత్తి ఉన్నాడు, ఇప్పుడు ఒక రూపం ఎత్తి ఉన్నాడు, ఇప్పుడు ప్రసాద్ పాల్ రూపంలో వచ్చి ఉన్నాడని భక్తులు కూడా ఉండొచ్చు. ఈరోజు ఈ కాలనీ సెంటర్లో ఇప్పుడు నేను ఒక రూపముగా వచ్చి ఉన్నానని గడ్డం మీసాలని పెంచేసుకుని అలా కూర్చున్నాడు. కొబ్బరికాయలు కొట్టేస్తారు నాకు ఇక్కడ. కొంతమంది ఆచారం కూడా ఉంటారు, ఉండరా? కాళ్ళ మీద పడిపోతారు కదా. అలాగని అనుకుంటున్నారా? అరే, నేను 10-20 రూపాయలు ఎత్తినవాడిని కదా, రూపములు మార్చనరా నేను ఎవరిని? అక్కడ 16 వచనంలో చెప్తున్నాడండి. అందుకు సీమోను పేతురు అంటున్నాడు అన్నమాట, నీవు సజీవుడకు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. చప్పట్లు కొట్టాలి ఇక్కడ మీరు. అసలు ఏది క్రిస్మస్? ఏది క్రిస్మస్? క్రీస్తువు. నీవు క్రీస్తు అనే శబ్దం యేసుమస్ కాదు, ఇది యేసు ఆరాధన కాదు. ఏ ఆరాధన ఇది? క్రీస్తు ఆరాధన. మర్చిపోకండి. బిరుదులు. యేసు అనేది బిరుదులు. మన పాపముల కొరకు బలవడానికి ఈ లోకంలో సిలువ యాగం చేశాడే, అది గుడ్ ఫ్రైడే చేస్తారే. గుడ్ ఫ్రైడే ఆ రోజు యేసు బలియాగం గురించి మాట్లాడతారు. ఇప్పుడు క్రిస్మస్ అంటే బాలుడుగా పుట్టాడే, ఆ రోజు స్టార్ట్ అయ్యాడు రాజుగా. ఆయన సిలువెక్కినప్పుడే రాజు కాదు, ఆయన జన్మించడంలోనే రాజు. ఎవడైనా పుట్టిన తర్వాత రాజులు అవుతారు, కానీ రాజుగా పుట్టినోడు ఎవడు లేడు, యేసు తప్ప. హల్లెలూయా. రాజు గర్భాన్ని పుడితే, రాజు యొక్క కుటుంబంలో పుడితే రాజు కుమారుడు అవుతాడు, తర్వాత రాజు అవుతాడు. కానీ పుట్టడంలో రాజు అయిపోయాడు. అందుకని జ్ఞానులు వచ్చి ఏమడిగారు? యూదులు రాజుగా పుట్టినాడు ఎక్కడా? పుట్టడమే రాజు ఈయన. ఎందుకంటే ఈయన ప్రపంచ చక్రవర్తి, ప్రజలందరికీ రాజు. అర్థమవుతుందండి? ఆయన రాజ్యం ఈ భూలోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ప్రతి మనిషి హృదయమైన రాజ్యమే. ప్రతి మనిషి హృదయమైన రాజ్యమే. ఇర్మియా ఏమన్నాడు తెలుసా? ఈయన ఎవరో అనే పదానికి వస్తే కనుక ఇర్మియా చెప్తాడు. చూడండి ఒక మాట, ఆ మాట చదివేసి కాస్త వెళ్తాం, ముందుకు వెళ్ళిపోతాం, ముగించేద్దాం, కంగారు పడిపోకండి.
ఇలాగ అన్నాడు కదా అని అనుకోకండి. 32వ అధ్యాయం 27వ వచనంలో ఏమని, ఎవరట ఆయన ఎవరట? సర్వ శరీరులకు దేవుడను. అందరు చెప్పండి మాట, సర్వ శరీరులకు దేవుడును. అంటే సర్వ శరీరులకు రాజు. అమెరికా వాళ్ళకి రాజు, ఆస్ట్రేలియా వాళ్ళకి రాజు, న్యూజిలాండ్ వాళ్ళకి రాజు, ఆసియా ఖండానికి రాజు, ఆఫ్రికా ఖండానికి రాజు. ఈ భూమి మీద ప్రతి ఖండములో, ప్రతి దేశంలో, ప్రతి తెగలలో, ప్రతి ఒక్క జాతిలో ప్రల్లవారు, తెల్లవారు, కుష్టు రోగులు, ఆరోగ్యవంతులు, ధనికులు, దరిద్రులు, భేదము లేకుండా శరీరం ఉన్న ప్రతి ఒక్కడికి ఆయన రాజు. ఆయన రాజు. ఈ రాజుల గురించి తెలిసిన తత్వ జ్ఞాన కలిగిన భక్తులు, వేదాంతులు, పండితులు, శాస్త్రులు, ఉన్నతమైన ప్రజ్ఞ కలిగిన జ్ఞానవంతులు పలికిన మాట, ఒక రాజు ఈ భూమి మీద వెలుస్తాడు అని చెప్పొచ్చారు. అలా చెప్పిన వారిలో యోధా గోత్రంలో పుట్టారు, అలా చెప్పిన వారిలో గ్రీక్ గోత్రంలో పుట్టారు, అలా చెప్పిన వారు ఎబ్రి గోత్రమే, గీ గోత్రమే కాదు, ఇప్పుడు మన తెలుగు ప్రజల్లో కూడా పుట్టారు, ఇండియాలో పుట్టారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం యెషయా చెప్పినాడే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం, ఏలయనగా శిశువు పుట్టెను, అతని భుజం మీద రాజ్యభారం ఉంది. ఏ రాజ్యభారం? పరలోక రాజ్యభారం. అందుకని ఆయన ఈ రాజ్యభారములో ఎవరు ఆయనను స్వీకరిస్తారో ఆయన వారికి ఆలోచనకర్త, ఆయన వారికి బలవంతుడైన దేవుడు, ఆయన వారికి నిత్యుడొక తండ్రి, ఆయన సమాధానకర్త. హల్లెలూయా. ఆయన రాజ్యం న్యాయముతో నీతితో పరిపాలించబడే సింహాసనం ఉంటది. 7వ వచనం అదే. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఆ రోజు వచ్చాడా నీ ఆలోచన విధానం మారిపోద్ది. ఆ రాజు వచ్చాడు నీ బలం మారిపోద్ది. ఆయన వచ్చాడా నీ కుటుంబ స్థితిని మార్చుతాడు. ఆయన రావాలి కదా లోపలికి. ఇంట్లోకి రావయ్యా, గోడ మీదకి ఎక్కవయ్యా అని దేవుడు కాదండి, హృదయాలు కోరుకునే దేవుడు ఆయన. ఆ హృదయాల్లోకి రావాలని కదా ఆయన పిలవాలి కదా. ఆ రాజును నువ్వు ఆరాధించినప్పుడు నీ హృదయంలో ఏమని పిలుస్తావు, ఏమని ఆరాధిస్తున్నావు, ఏమని స్తుతిస్తున్నావు, ఎవరిని స్తుతిస్తున్నావు, ఎవరైనా ఆయన్ని చూస్తున్నావు. ఆయన సర్వ శరీరులకు ఏ భేదం లేదు. శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆయనే. అందుకని వీరబ్రహ్మం స్వామి ఒక మాట చెప్పినాడు. ఆయన ఆచార్య వీరబ్రహ్మస్వామి గారు తెలుసా, విన్నారా? క్రీస్తు పూర్వం ఆయన ఏం చెప్పినారు? ఇదే భారతదేశంలో, ఇదే మన ఆంధ్రప్రదేశ్లో ఆయన మఠం ఉంటుంది. ఈరభోగ వసంతరాయుడిగా మరలా వస్తానన్నాడు. అందుకే సజీవ సమాధి చేయడం అన్నాడు. సజీవ సమాధి ఎందుకు చేర్చుకున్నామంటే చావు తర్వాత ఉన్న జీవితం చెప్పే మహనీయుడు పుట్టబోతున్నాడు. అది దైవత్వం అంటే బ్రతుకుండగా భక్తి కాదు, బ్రతికిన తరువాత, ఈ బ్రతుకు ముగించాక, ఈ బ్రతుకు ముగిసిపోయాక, ఈ బ్రతుకు ఈ శరీరం క్షీణించిపోయాక, చీకిపోయాక ఒక నూతన శరీరం, నూతన అభిషేకం, నూతన ధైర్యం, నూతన ఉన్నత ఉనికి పుట్టించే దేవుడు ఒకడు వస్తాడు. ఆయనే క్రీస్తు. ఆయన సత్యుడైన దేవుడు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ మత్తయి సువార్తలో మీరు 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు మీరు తర్వాత ఆలోచన చేయండి. ఈ ఊరోళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు, ఈ ప్రాంతం వాళ్ళందరూ, ఈ కాలనీలో చాలామంది ఏమనుకుంటున్నారు, చాలామంది యేసు ప్రభు అంటే ఒక ప్రవక్తలో ఒక ఆయన ఉంటాడు, లేదా ఒక చచ్చిపోయిన ఇర్మియాలాగా ఇర్మియా మళ్ళీ పుట్టుంటాడు, లేదా చచ్చిపోలేదు కదా ఏలియా వెళ్ళిపోయాడు కదా ఆయన మరలా వచ్చి ఉంటాడు అని చెప్పుకుంటున్నారు. మరి మీరేం చెప్పుకుంటున్నారు అంటే, ఈ పేతురు గారు అన్నాడు, నాయనా నేనైతే చెప్పగలను. నేనేం చెప్పగలనంటే, ఈ లోకంలో నువ్వు మనుషుడిగా జన్మించావు. ఆ జన్మించడానికి తల్లి గర్భం ఆధారం కాబట్టి ఒక తల్లి గర్భాన్ని ఎన్నుకున్నావు. నువ్వు అసలు నిజానికి సర్వశక్తి గల దేవుడవు. ఆ దేవుడమైన నీవు, సర్వోన్నతుడైన నీ దేవుడమైన నీవు, సజీవుడైన దేవుని బిడ్డగా ఈ లోకంలోనికి తల్లి గర్భంలోకి వచ్చి నవ మాసాలు మొయిటలో ఆ 9 నెలల గర్భ సంచిలో ఉండాలని మానవులకు ఒక పాఠం నేర్పావు. ఈ భూమి మీద పడిన తర్వాత ఏ మనిషి కాల పరిమితి అయినా, అది ఎవరు కావచ్చు, కోమారం కావచ్చు, అది వృద్ధాప్యం కావచ్చు, అది బాల్యంలోనే పోవచ్చు, ఎప్పటికీ మనిషికి ముగింపు ఉంటుంది. తర్వాత శాశ్వతమైన రాజ్యం ఉంటుంది.
ఆ రాజ్యం చెప్పడంలో ఎవరిని చచ్చిపోయి ఎముకలు గూడులు ఇంకా భూమి మీద ఉన్న ఇర్మీయాలాగా బ్రతకడానికి కాదు నువ్వు వచ్చింది, లేదా చావు లేకుండా పరలోకానికి అలాగ వెళ్ళిపోయిన ఏలియాలాగా కాదు నువ్వు వచ్చింది. నీవు వచ్చింది మా అందరి పాపాల కొరకు మరణించి శిలువ రక్తం కార్చి సమాధి చేయబడి ఆ సమాధిని గెలిచి ఆ పునరుద్ధారుడిగా సజీవుడిగా ఆ పాతాళాన్ని ఆ మరణాన్ని ఓడించి బయటకు వచ్చే క్రీస్తువి. మరణపు కోరలను తీసేసేవాడివి, మరణమును జయింపచేసే క్రీస్తువయ్యా నీవు. మరణానికి పోయిన ఇర్మీయావు కాదు, మరణం లేకుండా వెళ్ళిపోయిన ఏలియావు కాదు, మరణాన్ని గెలిపించే దేవుడవు. అర్థమైన వాళ్ళు కొద్దిగా గట్టిగా స్తోత్రం చేస్తారు. అది క్రైస్తవ్యం అంటే. తల్లి గర్భం నెలలే కదా, భూమి మీద సంవత్సరాలే. ఈ రెండు వాటికి కూడా కాల పరిమితులు ఉన్నాయి కదా, స్టాండర్డ్స్ లేవు కదా ఇక్కడ. కానీ స్టాండర్డ్ అయినది ఒకటి ఉంది తెలుసా? ఆ స్టాండర్డ్ అయిన దానిని ఇవ్వడానికి వచ్చిన మహనీయుడైనా, అది నేర్పడానికి వచ్చిన క్రీస్తుయినా, అది నీకు తెలిసి ఆరాధిస్తున్నావా, నీ లోపలికి ఆయన వస్తాడు. నీటిలో ఒకవేళ నీటి పైన నీ చర్చి పైన ఒకవేళ రంగులు రంగులు చుక్కుమని ఒకవేళ సీరియల్ దండలు లేకపోయినా నీ లోపల మాత్రం ఆయన దీపం వెలిగిస్తాడు. నీ ఒంటి మీద కొత్త బట్ట లేకపోయినా నీకు నూతన హృదయం ఇస్తాడు, నీకు నూతన మనసు ఇస్తాడు. నీ జీవితంలో ఒకవేళ పట్టి నిండా మంచి సరైన తిండి లేకపోయినా, ఇంట్లో సమృద్ధి లేకపోయినా, నువ్వు తృప్తిగా బ్రతికే మనసు ఇస్తాడు, హృదయం ఇస్తాడు. ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం నేర్పిస్తాడు. లేని వాటి కోసం ఎంపర్లాడి బ్రతుకు ఇవ్వడండి. ఏసే లోనికి వస్తే ఏం చేస్తాడు? చూసి బాధపడండి, కన్నీళ్ళు పెట్టుకోండి అని అత్యాశలకు పోయే బ్రతికివ్వడు. నీ ఆశను మాత్రం తెరిచి ఆశలకు ఆనకట్లు వేసి నువ్వు ఉన్నదానితో సంతోషించడం నేర్పించేదే ఈ క్రైస్తవ్యం. క్రీస్తు నీలోకి వచ్చాడంటే మొట్టమొదటి చేసేది పక్కవాడిని చూసి ఇలాంటి బిల్డింగ్ కట్టాలి, పక్కవాడిని చూసి అలాంటి మేడ కట్టాలి, ఇటువంటి చీర కట్టాలి, ఇటువంటి షూట్ వేయాలి, కారు కొనాలి, ఇటువంటి జోడు కొనాలి, ఇటువంటి సెల్ ఫోన్ కొనాలి అని ఆశలు పుట్టింపనివ్వడు. ఎన్ని చూసినా ఓకే బ్రదర్ బాగున్నాయి అంటావు తప్ప నీకు మాత్రం ఒకటి తెలుసు, నా లోన ఉన్నవాడు నాకు ఏ సమయానికి ఏది కావాలో, ఆవకాయ ముద్ద కావాలో, ఏమండి ఒకవేళ అమెరికా భోజనం కావాలో, లేదా ఒకవేళ హైదరాబాద్ బిర్యానీ కావాలో, తల్లి బువ్వ కావాలో, నాకు ఈ గెంజి కావాలో, బెంజి కావాలో, పాకలో ఉండాలో, షెడ్లో ఉండాలో, బిల్డింగ్లో ఉండాలో, నేను ఏ బట్ట కట్టాలో నా నాన్నకు అన్నీ తెలుసని తృప్తిగా బ్రతకనిస్తాడు. మార్కెట్కి వెళ్తే మనసు పాడవదో, ప్రజల మధ్య ఉండ మనసు పాడవదో, ఎక్కడికి వెళ్ళని మనసు పాడవదో, ఎందుకంటే నీ లోపల తృప్తి ఉంది. నువ్వు ఉన్న దానితో బ్రతకడం ఆయన నేర్పిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన నీలో లేనప్పుడు చూసిందల్లా కావాలనుకున్నావు, కోరుకున్నదల్లా కావాలనుకున్నావు, ఎక్కడో నీ మనసు పాడేసుకుని వచ్చావు. కానీ యేసు నీతో ఉంటే నీ మనసు ఎక్కడా పాడేసుకోవు. అది సజీవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. అది క్రిస్మస్. ఈ క్రీస్తు ఆరాధనలో మరి మీరేమనుకుంటున్నారు ఈ రాత్రి? నేను 3 ప్రశ్నలు మీకు వేశాను. జక్కయ్య యేసు ఎవరో తెలుసుకుని వెళ్ళాడా? తెలుసుకుని వెళ్ళాడు. శిష్యులు ఈయన ఎవరో వాళ్ళకి పరిశుద్ధాత్మ మీద దిగి రాగానే హతసాక్షులుగా మారిపోయారు. ఈయన ఎవరో వాళ్ళకి తెలిసిందా? తెలిసింది. కైసరే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన ప్రవక్త ఏమో, ఏలియా ఏమో, చచ్చిపోవడానికి వచ్చాడేమో, చావు లేకుండా వెళ్ళిపోతాడేమో, మా అందరికి బాప్తిసాలు ఇస్తాడేమో, లేదు ఏదో కొత్త ప్రవక్త ఏమో. మరి మీరేమనుకుంటున్నారు? అసలు లేచి నిలబడండి. ఒకసారి లేచి నిలబడండి. నువ్వేమనుకుంటున్నావు అది ఆరాధన చేయి. నేనైతే అనుకుంటున్నాను నాకు సమస్తం ఆయనే, నా ఊపిరిలో ఆయన ఉన్నాడు, నా ఉనికి ఆయన వల్ల ఉంది. ఈరోజు నేను ఈ భూమిని విడిచిన నా ఉనికిని భద్రపరిచేవాడు ఆయనే, నిత్య జీవం ఇచ్చే దేవుడు ఆయనే. తల్లి గర్భంలో నేను అడిగితే ఇచ్చిన రూపం నాది కాదు, మా అమ్మ నాన్నది కాదు, అది దేవుడే నా లోపల పుట్టించినాడు. ఈ బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భాన్ని విడిచి ఈ భూమి మీద బ్రతుకుతున్నానా, నా శరీరం ఉన్న నాకు ఆయన దేవుడు, నా ఉనికి కారణం ఆయన. నేను ఈ ఊపిరి వదిలేనా, ఈ లోకాన్ని వదిలేనా, నిత్య జీవాన్ని చేర్చేవాడు ఆయన,
సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడనగా మరణాన్ని గెలిపించేవాడు. మరణాన్ని గెలిపించేవాడు నీలో ఉంటే అంత తృప్తిగా బ్రతుకుతావు. ఇంకా నీ లోపల తృప్తి లేదంటే మరణం వెంటాడుతుంది, మరణం వెంటాడుతుంది. జాగ్రత్త సుమా. సాటిస్ఫాక్షన్, క్రీస్తుని ఆరాధించడంలో సాటిస్ఫాక్షన్, నీ హృదయానికి సాటిస్ఫాక్షన్, హృదయానికి తృప్తినిచ్చే దేవుడు ఆయన. చేతులైతే ఒక చిన్న ఆరాధన చేయగలవా? ఒక గొప్ప ఆరాధన చేయగలవా? మనస్ఫూర్తిగా ఆరాధన చేయగలవా? నోరు తెరిచి ఆరాధన చేయగలరా? పరిపూర్ణంగా ప్రభుకి మీ హృదయం ఇవ్వగలరా? నేను చెప్పిన పదాల్లో ఏ ఆరాధన నువ్వు చేస్తున్నావో ఒక్కసారి మనసు పెట్టి ఆరాధించాలి, ప్రభుని ఆరాధించాలి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుని పాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతుని పాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. స్తోత్రం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ పాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ పాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ పాటల మకరందము. జీవింతును ఆస్వాదింతును నీ మాటల మకరందము. మాటల మకరందము, మాటల మకరందము, మాటల మకరందము, మాటల మకరందము.
జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము